కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో దిశానిర్దేశం చేయడం, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా చూడాలి? చంద్రబాబు నాయుడుకు సంబంధించి కీలకమైన సమావేశం అంటే మొదటి కలెక్టర్ల సమావేశం. ఇంకొకటి మొదటిదే కాదు, గత 5 ఏళ్ల తర్వాత ఇదే రెండోది. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ మొదట పెట్టిన సమావేశం తప్ప ఆయన ఇంకెక్కడ కలెక్టర్ల సమావేశం పెట్టలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు విజయానికి ఎంత ప్రాధాన్యత ఉందో కలెక్టర్లతో ఆయన కనెక్ట్ కావడానికి సంబంధించి ఇది కూడా అంతే ప్రాధాన్యత. ఇక రెండవది, గతసారి సమావేశం పెట్టి ఆ ప్రజావేదికను అక్కడికక్కడ కూల్చేయడం. దిస్ వెరీ ప్లేస్ వేర్ వీఆర్ మీటింగ్ ఈజ్ అన్ unofficial and unauthorized construction. It is going to be demolished immediately after this conference అని ఆ రోజు జగన్ చాలా తీవ్రంగా ప్రకటించారు. సో ఒక విధంగా మొదటి వారంలోనే అక్కడ విధ్వంసం ద్వారా విధ్వంస పాలన అనే ఒక టైటిల్ కూడా సంపాదించుకున్నారు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఆ శకలాలను అలాగే కొనసాగిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సమావేశంలో ఆయన ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పారు. చంద్రబాబు కూడా నేర్చుకున్నారు నిజంగానే. అందుకని ఈ సమావేశంలో ప్రజలు తనకు ఇచ్చినటువంటి తీర్పు, అసాధారణమైన తీర్పు, కన్వీనియర్గానే ఆధిక్యత అవన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. అంటే మాకు ఇంత మ్యాండేట్ ఉంది అనేది. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ 5 ఏళ్లలో రాష్ట్రం చాలా నష్టపోయిందని కదా మెయిన్ థీమ్. అది విభజన కంటే కూడా చాలా ఎక్కువ నష్టపోయింది. విభజన కంటే దీనివల్లనే ఎక్కువ నష్టం జరిగింది. అసలు ఏమీ ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాలన జవాబుదారీతనం లేదు. మీ మీద కూడా ఒత్తిడి తెచ్చారని నేరుగా కలెక్టర్లను బ్లేమ్ చేయకపోయినా ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా పక్కదోవ పట్టించి తమ కోసం చేసుకున్నారని. ఒక 5 ఏళ్ళు బాగాలేదు, ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది. మన మీద నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మనం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దానికి మీ సహకారం చాలా ముఖ్యం. సో మెసేజ్ ఏంటంటే బీ అన్ అలర్ట్ అని కలెక్టర్లందరినీ మీరు దీనికి తగినట్టుగా మీరు ట్యూన్ కావాలి అని చెప్పారు. నాకు చూసినంతలో ఒక 3 మెసేజెస్ కనిపించాయి చంద్రబాబు నాయుడు ప్రసంగంలో, ముఖ్యమైన సంకేతాలు. మొట్టమొదటిది, ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖున పింఛన్లు కానీ ఇంకోటి కానీ పేదల కోసం అని ఆ కార్యక్రమం జరుపుతాము, ఎందుకంటే ప్రజలతో కనెక్ట్ కావాలని. ఇక్కడ టోటల్ కాంట్రాస్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పూర్తిగా వాలంటీర్ల ద్వారా, అంటే పార్టీతో కానీ లేకపోతే ఇతరులతో కానీ సంబంధం లేకుండా నేరుగా నేను బటన్ నొక్కితే మీకు వస్తుంది అన్నట్టుగానే జగను జనము అనే ఒకటే ఫార్ములా ఆయన అనుసరించారు. ఆయనకు మరి సందేహాలు ఏమున్నాయి? లేకపోతే వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నారా? లేకపోతే కార్పొరేట్ థింకింగ్తో డెలివరీ బాయ్స్ లాగా వీళ్ళని వాడుకున్నారా? అదేమైనా సరే ఇంకెవరు కూడా లేరు. కానీ చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ అక్కడికి వెళ్ళాలని తీసుకున్నారు. ఇప్పుడు దానికి కలెక్టర్లను కూడా ఆయన జత చేశారు. ప్రతి నెల 1వ తారీఖున అది చెయ్యాలి, అంటే ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందన్న మెసేజ్ ప్రజలకు చేరాలి. రెండోది, వాళ్ళ సమస్యలు కూడా మనం తెలుసుకోవాలి. నాకు పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకుని ఉంటేనే 5,000 ఫిర్యాదులు ఈ కొద్ది రోజుల్లో వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం రెవెన్యూ, ల్యాండ్స్, వీటికి సంబంధించినవి. కాబట్టి మీరు వెళ్తే అవి మీకు తెలుస్తాయి. ఇది మొదటి మెసేజ్. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకొని చంద్రబాబు సందేశం తీసుకోవాలి. రెండోది, గతసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే 2014లో ఆయన అప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీకి ఎప్పుడు హక్కు, బాధ్యత ఉంటాయి, కాబట్టి మా వాళ్ళు చెప్తే మీరు వినాలి అని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా కాంట్రవర్సీ అయిందంటే కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ కదా, పార్టీ చెప్పింది వినాలని చెప్పడం ఏంటి అన్నట్టుగా. దాని మీద ఆయన వెళ్ళి ఉన్నంతకాలం అది కొనసాగుతుంది. అందుకని ఈసారి ఆయన ఏమన్నారంటే ఎన్నికైన పార్టీకి కూడా బాధ్యత ఉంటుంది, కాబట్టి ప్రజాప్రతినిధులు, నాయకులు మీ దృష్టికి ఏదైనా విషయాలు తెచ్చినప్పుడు అందులో తప్పు లేకపోతే లేదా దిద్దుకోవాల్సిన తప్పులు ఉంటే మీరు తప్పకుండా వాటికి స్పందించాలి. మా వాళ్ళు చెప్పింది వినాలి అని కాకుండా మా వాళ్ళు చెప్పిన వాటి మీద మీరు స్పందించాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కనెక్టివిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, పైగా గెలిచిన పార్టీగా మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి. అక్కడ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓట్లు వేస్తేనే వస్తాము, లేకపోతే లేదు, మా పదవులు శాశ్వతం కాదు, మీరైతే ఉంటారు కాబట్టి ఎవరు గెలిచినా ఓడినా మీరు వాళ్ళు చెప్పేది కూడా వినాలి, పార్టీ వాళ్ళు చెప్పేది కూడా వినాలి అన్నదే అక్కడ చాలా ఏమాత్రం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా గతసారిలాగా మళ్ళీ కొత్త చర్చకు దారి తీయకుండా. మూడోది ముఖ్యమైనది, గత ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు జరిగాయి, చాలా నష్టమైంది, వాటి సాక్ష్యాధారాలు వెలికి తీయాలి.
అంటే ఒక విధంగా 1 by 1 వాటిని ఫిక్స్ చేయాలి. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను బాధ్యులను ఫిక్స్ చేయాలి. దీనికి కష్టము ఆధారాలు లేవని మీరేం అనుకోనక్కర్లేదు. టెక్నికల్గా మీరు జాగ్రత్తగా కనుక పరిస్థితి చేస్తే మీకు ఆధారాలు దొరుకుతాయి. సో మూడో టాస్క్ ఆయన ఇచ్చింది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను బాధ్యులను ఫిక్స్ చేసి చట్టం ముందు పెట్టాలి. ఇది ముందు నుంచి చెప్తున్న మాటే కదా. సో ఈ మూడు ఆయన చెప్పడంతో పాటు రాజకీయంగా సరే పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. ఇంకొకటేమో 2047 నాటికి ప్రపంచంలోనే దేశం మొదటి స్థానంలోకి రావటం ఇట్లాంటి ఒక థీమ్. సరే అది దానికి ఆధారాలు ఏమున్నాయి, ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది అవన్నీ తర్వాత లెక్కలు అనుకోండి, ఆయన చెప్తుంది మటుకు. అందుకని మనము రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి. అవును, మొత్తం నాశనం అయిపోయింది, పునర్నిర్మించాలి, అందుకు ఈ రాజకీయంగా ఇవన్నీ చేయాలి అనే ఒక థీమ్ 1-2 సార్లు చెప్పారు. నేను 1995 నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టాను, కానీ ఆయన అయితే అసలు పెట్టలేదు గత ముఖ్యమంత్రి. సో ఒక విధంగా రన్నింగ్ థీమ్ అది, ఈ పద్ధతి పోగొట్టి మళ్ళీ అక్కడ పెడతాము అని. ఓకే, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సార్? ఆయన కూడా అంతే. ఒకటేమో ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటున్నాను, నాకు ఒకటి తనకు అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది, బాగా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా అన్నట్టుగా. అంటే చంద్రబాబునే మాస్టర్ ఆఫ్ ది దీని అంతటి గేమ్ అనే విషయం ఆయన చెప్తున్నారు. చెప్పడంతో పాటే ఇంకో 2 మాటలు అన్నారు ఆయన. కాకపోతే గత 10 ఏళ్ల నుంచి మనం అనేక విధాలుగా నలిగిపోతూ ఉన్నామన్నారు ఆయన. 10 ఏళ్ళు అంటే అందులో 5 ఏళ్ళు మళ్ళీ చంద్రబాబుది ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళ నాయకులు మాట్లాడింది మీరు చూడండి, తెలుగుదేశం నాయకులు 5 ఏళ్ల గురించే చెప్తారు. పవన్ కళ్యాణ్ మటుకు 10 ఏళ్లలో చాలా కష్టాలు పడ్డాము, చాలా సమస్యలు ఉన్నాయి, నలిగిపోయాము, 10 ఏళ్ళుగా నలిగిపోయాము, ఇప్పటికైనా దీంట్లోకి రావాలి అనే ఒక మెసేజ్ ఆ చెప్పడం ద్వారా ఏంటంటే కొంచెం తేడా అంతే కదా. అయితే రాష్ట్ర విభజన ఆయన ఉద్దేశం అయిండాలి. రాష్ట్ర విభజన అప్పటి నుంచి సమస్యలు అలా అంటే ఇప్పుడు అదే కదా, అది కూడా ముఖ్యమైన విషయమే కదా. విభజన కంటే ఇదే పెద్ద నష్టం అన్న వాదన ఒకటైతే, విభజన అప్పటి నుంచి కూడా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం, వాటి నుంచి బయటపడాలంటే ఇది చేయాలి అన్నటువంటిది. ఇంకా మూడోది మేమందరం కూడా ఆయనతో ఉంటాము, ఇది ఒక ఉమ్మడి ప్రభుత్వంగా నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పడం. ఇంకోటి 2 కూడా ఇలాంటి పొలిటికల్ మెసేజెస్ ఆయన ఇవ్వడంతో పాటు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా బాధ్యతగా ఉండాలి, ప్రజల పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ బాధ్యతగా ఉండాలని ఆయన ఒక పంజాబ్ యూనివర్సిటీ ఆయన రాసినటువంటి ఒక ఇది కూడా చదివి వినిపించాడు ఆయన. మొత్తం రాజ్యాంగం ఇచ్చే ఎట్లా ఉండాలి అంటే చెప్పింది చెయ్యాలి కరెక్టే. రాజ్యాంగం ముఖ్యం కాదు, చేసేవాళ్ళు ముఖ్యం. అవును, రాజ్యాంగం ఎంత మంచిదైనా చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే అది దారి తప్పుతుంది. చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే రాజ్యాంగం బాగాలేకపోయినా నడుస్తుంది అని ఒక మెసేజ్. నిజానికి ఇప్పుడు భారతదేశం అంతా రాజ్యాంగం మీద చాలా చర్చ నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో అది ఉందో లేదో కానీ రాజ్యాంగం కాదు, చేసేవాళ్ళు ముఖ్యం, మేము నేర్చుకుంటాము అనే ఒక ఇది ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. ఎక్కువగా కూడా మాట్లాడలేదు, కానీ తప్పకుండా మీ మీద బాధ్యత ఉంది అని చంద్రబాబు చెప్పిన దానికంటే కొంచెం అదనంగా చెప్పడం, ఒకటి నేర్చుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్పడం, చాలా క్లుప్తంగానే మాట్లాడాడు ఆయన. ఇంకొకటేమో చాలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంబంధాలు చూడాలంటే వాళ్ళ పార్టీ ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగినప్పుడు చంద్రబాబు రాగానే ఆ సభా మందిరంలోకి అప్పుడు ఇది ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఏంటి కుర్చీ, నాకు పెద్ద కుర్చీ ఆయనకు చిన్న కుర్చీ వేశారని ముందు ఆ చిన్న కుర్చీ తీసేయించారు. అది చాలా అదే మళ్ళీ కలెక్టర్ల సమావేశంలో కూడా రాగానే తన కుర్చీ కొంచెం ఆర్నమెంటల్గా అలంకారంగా ఉండేది వేస్తారు కదా సీఎంకు, సో దాన్ని తీసేయించి మళ్ళీ మామూలు కుర్చీ వేయించి, అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు పట్ల గౌరవం, ఆయన గురువు నేర్చుకోవడం, ఎందుకంటే వాళ్ళ ఛానల్స్ అన్నింటిలో చంద్రబాబే గురువు అనే కూడా పెట్టేస్తారు ఇంకో హెడ్డింగ్, దిశానిర్దేశం అని ఆయన అన్నారు. ఈయనేమో ఇద్దరు సమానము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈయన ప్రయత్నించడం చాలా ఆసక్తికరమైంది. చంద్రబాబు కూడా తీవ్రంగా అన్నాడు, దాన్ని పవన్ కూడా బలపరిచారు. ఏమని అంటే ఈ రౌడీలను వీళ్ళందరినీ పంపించి ప్రభుత్వ వ్యవస్థను శాబోటేజ్ చేయడానికి, ఒక విధంగా విచ్ఛిన్నం చేయడానికి, పని జరగకుండా చేయడానికి పెద్ద ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి, వీటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా ఒక పిలుపిచ్చారు. అంటే ఇంక సందేశం చాలా స్పష్టం కదా, వైసీపీ వాళ్ళు ఎలాంటి ఒత్తిడి తెచ్చినా మీరు ఏమీ లోపడకూడదు, మేము చెప్పే మార్గంలో నడవాలని ఒక మెసేజ్ దాంట్లో
ఇచ్చారు. ఇంకా తర్వాత ఒక్కొక్క అధికారి దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవన్నీ ఇచ్చారు. సరే ఏంటి భూ సమస్య చాలా కీలకం అన్నది అదొకటి. అది ఎప్పటి నుంచో ప్రతి మండలంలో భూ కబ్జాలు జరిగాయని చంద్రబాబు మొన్న పర్యటన సందర్భంలో కూడా అన్నారు. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇసుక భూమి గనులు, ల్యాండ్స్ అండ్ మైన్ అన్నది నడిచింది కదా. సో ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ల్యాండ్స్ అండ్ మైన్ లిక్కర్ ఓకే, లిక్కర్ ఎప్పుడు ఎవరున్నా పాలసీ నడుస్తూనే ఉంటుంది అది. సార్ ఏంటి అమరావతి ప్లాన్లో మళ్ళీ సింగపూరు అదే విజన్తో ఉన్నారైనా? అంటే ఆ విషయంలో ఏం మార్పు రానట్టు కనిపిస్తుంది. మారాలా లేదా అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఇష్టం. కానీ ఈ మధ్య 1-2 సార్లు సమావేశాలు జరిపారు. నారాయణ కూడా సంబంధిత మంత్రి, ఆయన కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. దాంట్లో ఏంటంటే నవనగరాలు, 9 నగరాలు, న్యాయ నగరం అవి ఇవి అన్నారు కదా. అప్పుడు అవన్నీ కూడా నిర్మించాలి అన్న ఆలోచనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది మార్చుకోవటం కంటే. ఈ లోపల అక్కడ గతం నుంచి ఉన్న భవనాలు, వాటి నాణ్యత, భద్రత ఏ విధంగా ఉన్నాయి ఇవి పరిశీలించడం కోసం ఐఐటి నిపుణులను మద్రాసు నుంచి, ఐ థింక్ హైదరాబాద్ నుంచి కూడా అనుకుంటా, పిలిపించారు. వాళ్ళు వెళ్ళడానికి పడవలు వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. అది పడవలు అదే వెళ్తే ఈ నీళ్లు రావడానికి వైసీపీ వాళ్ళేమో ఇలాంటి చోట ఎలా కడతారని వాళ్ళు అంటారు. వాళ్ళు చేయలేదు కాబట్టి నీళ్లు వచ్చాయని వీళ్ళు అంటారు. ఏదైనా నది ఒడిన నీళ్లు అది ఉన్నమాట నిజమే, కానీ దాన్ని పరిశీలన చేశారు. దానికంటే ముందు సిఆర్డీఏ సమావేశం కూడా జరిగింది. దీని అంతట్లో కూడా వాళ్ళు తేల్చింది ఏంటంటే అమరావతి రాజధాని మళ్ళీ పట్టాలు ఎక్కించాలి, డబ్బులు చూడాలి. ఈ పని సింగపూర్కు మళ్ళీ సింగపూర్ అప్పుడు వైసీపీ ప్రభుత్వం వద్దు అన్నందుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అవును, కానీ మళ్ళీ వాళ్ళతోనే సంప్రదింపులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది చాలా ముఖ్యమైనదంటే అమరావతి మళ్ళీ సింగపూర్ సహకారంతో, సింగపూర్ అప్పుడు తయారు చేసిన ప్లాన్నే దాదాపు పూర్తిగా అమలు చేయాలి అనేది నిర్ణయం తీసుకోవటం. బ్యాక్ టు సింగపూర్. ఇంకా దీని మీద నిజానికి సింగపూర్ ఒప్పుకుంటుందా లేదా ఇలాంటి చర్చలు కూడా. ఎందుకంటే అంతకుముందు డబ్బులు ఇవ్వలేదని పంపించారు కదా అని. ఇక్కడ నేను మీకు వచ్చిన టెక్నికల్ డీటెయిల్ చెప్తాను. సింగపూర్ వాళ్ళు మానేయడానికి అప్పుడు చెప్పిన కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎండార్స్మెంట్ కావాలి, ఆమోదించాలి. కేంద్రం నుంచి మాకు ఆమోదం రాలేదు కాబట్టి మేము మానేస్తున్నామని సింగపూర్ వాళ్ళు అప్పుడు చెప్పిన సమాధానం అఫీషియల్గా. దానికి తగినట్టు ప్యాకేజీలు అవి అమలు జరగలేదు కదా. ఆ తర్వాత ఆ పనిలో ఎక్కువగా పాల్గొన్న ఈశ్వరన్ అనే మంత్రి, ఆయన కొన్ని అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని ఆయన జైలు పాలయ్యాడు, పదవి కూడా కోల్పోయాడు. కానీ వాళ్ళైతే సిద్ధంగానే ఉన్నట్టే కనిపిస్తుంది రావడానికి. వాళ్ళకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ కూడా సింగపూర్ కంటే పెద్దది కడతామని కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళ దేశం కంటే పెద్ద నగరం అని చూడాలి. కాకపోతే మొన్న నిర్మలా సీతారామన్ 15,000 కోట్లు ఫైనాన్సెస్ అరేంజ్ చేస్తామని అన్న రోజునే భారతదేశంలో ఉన్న సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ అనే ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమని, వీఆర్ హ్యాపీ టు లర్న్ దట్ 15,000 రూపీస్ ఆర్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఏపీ క్యాపిటల్. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఆఫ్ ఏపీ ఎన్సీబీఎన్ పవన్ కళ్యాణ్ అని ఆయన మెసేజ్ పెట్టాడు. ఎప్పుడు బడ్జెట్ రోజే. అంటే సింగపూర్ హై కమిషనర్ ఇంత ఉత్సాహంగా మెసేజ్ పెడుతున్నాడంటే నిజానికి ఇయర్ మార్కింగ్ కూడా ఏం లేదు, అక్కడ డబ్బులు ఏం కేటాయించలేదు కదా, ఒక సూచన చేశారు. కాబట్టి సింగపూర్ ఈజ్ వెయిటింగ్. సరే, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ప్లానింగ్ ఉన్నాయండి, లేకపోతే దీనికి అయ్యే ఖర్చు అంతా బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంతేనా? మీరు మళ్ళీ ఈ 15,000 కోట్లు వాళ్ళు సహాయం ఇప్పిస్తాము అన్నారు. అప్పుగా ఇవ్వనండి, వేరేగా ఇవ్వనండి, బాధ్యత వాళ్ళదేనా అంటున్నాను. అదే కదా తెలియంది ఇప్పుడు ఇక్కడ. ఓకే, నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పలేదు, లేదా జీవీఎల్ లాంటి వాళ్ళు చెప్పలేదు. అప్పు భారం రాష్ట్రం మీదే ఉండబోతుంది అనేది అయితే స్పష్టమవుతుంది. 1,00,000 కోట్లు అవుతుందని కదా వచ్చే టాకు. 15,000 1,00,000 కోట్లు కనీసంగా 40,000 కోట్లు కావాలి అని మినిమం మొదటి దశకు అని. కాబట్టి ఇప్పుడు అది దానికి డబ్బులు ఎవరిస్తారనేది దీంతో అదే కదా ఈ చర్చ. నిజానికి డబ్బులు కూడా ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాలి, రంగంలోకి రావాలి. మీరు చూస్తే సింగపూర్తో చర్చల తర్వాత కేంద్రం రంగంలోకి రావాలి కదా, అది కూడా జరగట్లేదు. అందుకని అమరావతిలో అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భూములు ఇచ్చిన రైతులనండి. ఇంకోటి ప్రభుత్వం కూడా వీళ్ళ పెన్షన్లు రాజధాని ప్రాంతంలో పెంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే కొంత కాలం నడిచినా కానీ అవన్నీ కూడా చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పుడు వచ్చి పరిశీలన చేసిన వీళ్ళు ఏం చెప్తారు ఈ నాణ్యత మీద అనే ప్రశ్న కూడా చాలా ఉంది. కానీ సింగపూర్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ముందు వాళ్ళ ఆమోదం కూడా ముఖ్యమవుతుంది. సో బహుశా సింగపూర్ కోసం కొంతకాలం వెయిట్ చేయొచ్చు ఈ కార్యక్రమం. ఈ లోపల ఎవరు వెళ్తారు, ఏం జరుగుతుంది అనేది ఒకటి. మూడోది అందరూ అడుగుతుంది ఆ 15,000 కోట్లు స్ట్రైట్ అవే సూటిగా ఇవ్వండి మహానుభావ, ఎందుకు దానికి మళ్ళీ అప్పులు అరేంజ్ చేయిస్తాము, వడ్డీకి ఇప్పిస్తాము. మామూలుగా మనకు ఎవరైనా చెప్తుంటారు కదా, నా దగ్గర లేవు కానీ ఇంట్రెస్ట్కి ఇప్పిస్తాను, నువ్వు ఇంట్రెస్ట్ అయితే పెట్టుకోవాలని. సో అది ఇక్కడ పరిస్థితి. కానీ నవనగరాలు కేంద్రీకరణ అంతా ఒకటే చోట ఉండకపోవటం, ఈ ప్లాన్ ఏమవుతుంది అనేది ఇంకొంచెం చర్చించాలి. దీని మీద స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇప్పుడే కదా మొదలవుతుంది ఇంకా. బట్ సమస్య మీరు అన్నట్టుగా ఆర్థిక వనరులు, విదేశాలతో గతసారి చంద్రబాబు నాయుడు నిజానికి కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. సింగపూర్ నుంచి ఆశించిన సహాయం రాకపోవడం వల్ల అని నేను విన్నాను. అప్పుడు మంత్రులే చెప్పారు నాకు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం కొత్తగా హామీలు ఏమి ఇస్తున్నారు, వాళ్ళైతే ఏం మీదేసుకుంటారని నేను అనుకోను. అవును. సరే, ఏంటి వైసీపీపై మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? లెక్కర్లో 1,00,000 కోట్ల అవినీతట, రౌడీ డ్యాన్లకి ఏదో సజ్జల గారు సాయం చేశారని, ఒక 6 నెలల సమయం ఇవ్వాలని, కల్కి సినిమాలో కమాండర్ చేసినట్టు వైసీపీ కుట్రలు చేస్తుంది అన్నది ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. కాంప్లెక్స్లో కూర్చుని ఆ కుట్రలు చేస్తుంది సజ్జల గారని చెప్పి ఆయన మీద ఆయన ధ్వజం ఎత్తున్నాడు. మద్యం అమ్మకాల్లో 1,00,000 కోట్ల అవినీతి ఎలా చూడాలి సార్? అంటే 1,00,000 కోట్లు మద్యం ఇవి అంటే ఒక్క మద్యంలోనే అయితే ఇప్పుడు మనం చెప్పిన 3-4 గిట్లో ఇంకొక 5-6 లక్షలు అవ్వాలి. వాళ్ళ లెక్క 1,00,000 కోట్లు ఇది ఎంత ఉంటుందో. కానీ ఒకటండి, కల్కి అనడం అది నేను విన్నాను. సరే, డొక్కా మాణిక్ వరప్రసాద్ కొంచెం సామాజిక విషయాలు, సాహిత్యం అవి మాట్లాడుతుంటారు మంచిగా, అందరితో ఉండే మాట నిజమే. ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు. కొంత ఆశాభంగానికి కూడా గురయ్యారు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ ఆయన ఆశించినంత బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి అయిన పరిస్థితి ఆయనకు కూడా అయింది. సో ఆయన్ను తాడికొండకు ఇన్ఛార్జి అన్నారు, తర్వాత హఠాత్తుగా మార్చేశారు. ఎందుకు పెట్టారు, ఎందుకు చేయలేదు, ఆయనకి ఏమీ చెప్పలేదు. ఆయనకు జగన్కి అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నిన్న జరిగిన దాంట్లో కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఆ విషయాలు కూడా చెప్తున్నారు. కానీ ఈ కల్కి పాయింటే కొత్తది. కాకపోతే జగన్ అప్పుడు కల్కిలా కనబడ్డాడు, ఇప్పుడేమో కల్కిలో డాన్ లాగా. తర్వాత ఇదేది మాస్టర్ యాక్షన్ ఉంటాడు కదా కమల్ హాసన్, ఆయన 2 సార్లే కనిపిస్తాడు సినిమాలో. బహుశా అతను కూడా ఊరికే మొదట ఒకసారి ఇలా వస్తాడు, అది కూడా ఒక దీనిలాగా వస్తుంది షేప్, గ్రాఫిక్. చివరిలోకి వచ్చేసరికి ఒక ఆ బొట్టు రక్తం తాగడం వల్ల, రక్తం కూడా కాదు దాని సీరం తాగడం వల్ల ఆయనకు బలాఢ్యుడు అవుతాడు. కాబట్టి కల్కిని తీసుకొచ్చాడు. సాహిత్యం సంస్కృతి కదా, ఏదైనా ఒకటే ఆయన అనేది. అక్కడ అందరికీ ప్రవేశం లేదు, సమానత్వం లేదు, మమ్మల్ని ఎప్పుడూ రానివ్వలేదు, దొంతర్ల వారీగా జరుగుతూ ఉంటుంది. నేను అందులోకి వెళ్ళాను కానీ నేను అందులో ఇమడలేకపోయాను, వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టి బయటకు వచ్చాను. ఇదంతా చాలా అప్రజాస్వామికంగా ఉంది. అందులో సజ్జల ముఖి ఇవన్నీ చేసి ఉండొచ్చు అని ఈయన ఒక ఆరోపణ చేసేది ఏంటంటే, చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జగన్ అక్కడ లేనప్పుడే జరుగుతాయి. తాడేపల్లిలో జగన్ లేనప్పుడే ఇలాంటివి జరుగుతుండేవి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు కూడా జగన్ కర్నూలు జిల్లాలో ఉన్నారు, ఇక్కడ లేరు. అంటే ఆయన లేనప్పుడు ఆయన మెప్పించడం కోసం ఆయన సలహాదారులు కొంతమంది చేయించి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది అని ఒక రాజు. ఇప్పుడు మన పాత సినిమాలన్నింటిలో రాజు కొంతవరకు మంచిగానే ఉంటాడు, కానీ మంత్రి, సేనాపతి ఇవన్నీ చేస్తున్నారని చూపిస్తుంటారు కదా, ఓ రాజుని అలా, త్యాగరాజు ఇలా. సో ఆయన నిన్న తీవ్రమైన ఆరోపణ అది చేశాడు. 1-2 సార్లు ఆ ఉదాహరణలు. బేసిక్గా ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది. ఈయన ఒక్కడే కాదు, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చాలా వీర విధేయుడు జగన్కు చాలా కాలం, 2 టర్మ్స్ వరకు ఆయన చివరి రోజుల వరకు. వీళ్ళందరితో నేరుగా సంబంధాలు కొనసాగించకపోవడం వల్ల, రెండవది వాళ్ళకేమో అవకాశం లేకపోవడం, దానివల్ల వచ్చిన ఒక పరిస్థితి అనుకుంటా. నేను ఈయన మాట్లాడిన తర్వాత కనుక్కుంటే కూడా చాలా తీవ్రంగా ఆ అనాదరణ చూపించటం, ఆయన సందేహించటం, దూరం పెట్టడం, దీనివల్ల హర్ట్ అయి ఉన్నారు అని అంటున్నారు. సరే, 1,00,000 కోట్లు అవన్నీ ఎట్లాగో చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు చెప్తున్నారు కాబట్టి కలెక్టర్లు, సిఐడికి కూడా అప్పగించారు ఆ కేసు. అది కూడా ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. కాంప్లెక్స్ కల్కి అంటే బహుశా ఇప్పుడు అడుగు తాడేపల్లి ప్యాలెస్ అని మాత్రమే అనేవాళ్ళు దాన్ని. ఇప్పుడు డొక్కా వరప్రసాద్ దాన్ని కాంప్లెక్స్
అనే కాంప్లెక్స్ టైటిల్ ఇస్తున్నారు దానికి. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలెక్టర్ అధికారులు ఇవన్నీ చెప్తున్నారు. కానీ కేసీఆర్ కానీ జగన్ కానీ చేసిన ఒక అతిపెద్ద పొరపాటు ఏంటంటే అసలు సచివాలయానికి రాకపోవటము, అధికార యంత్రాంగము ఒక పద్ధతిలో కాకుండా పర్సనల్ సెంట్రిక్గా నడపటం అనేది. తప్పులు ఒప్పులు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అదొక చర్చ. అసలు ఒక వ్యవస్థ అనేది వ్యవస్థగా నడవకుండా వ్యక్తి ప్రధానమైన తర్వాత ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, మరి మధ్యలో అనేక దొంతర్లు, ఇవన్నీ వస్తాయి కదా. ఆ సమస్య చాలా ముఖ్యమైనది. ఇద్దరు కూడా అది నేర్చుకోవాల్సిందే. ఇప్పటికి కూడా అదైతే నేర్చుకుంటున్నట్టు ఏమీ కనబడదు. అంటే ప్రత్యక్ష సంబంధాలు ప్రజలతో లేకుండా ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది? ప్రజల దాకా ఎందుకు? ఎమ్మెల్యేలు కూడా కొంతవరకే పోవచ్చు, తర్వాత పోకూడదు. ఇటువంటివి ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు. కాబట్టి మాణిక్యవర ప్రసాద్ది ఆ విధంగా ఒక ఆవేదన అనుకోవాలి మోర్. ఇంకా నిజంగా ఆయన ఏమైనా ఆధారాలు ఉంటే ఇస్తే తప్పకుండా వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి చేయొచ్చు. చివరి వరకు ఆయన గౌరవంగానే ఉన్నాడు. చివరి ఒక నెల ముందో ఏదో పార్టీ మారినట్టుగా ఉన్నారు. బేసిక్గా ఆయన రాయపాటి సాంబశివరావు శిష్యుడు. సో ఆయన రాయపాటి సాంబశివరావు గ్రూపు, ఆయన చూడకూడదు అదే అంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ కలిసి ఆయన జాషువా సాహిత్యం అవి పెడుతూ ఉంటాడు ఎప్పుడు సభలు. నేను కూడా 2-3 సార్లు సభలకు వెళ్ళాను. జాషువా సమగ్ర సాహిత్య సంపుటాలు ప్రచురించి అవి నేను పవన్ కళ్యాణ్కి అందజేశాను. పవన్ బుక్కులు బాగా చదువుతాడని కదా. నేను కలిసినప్పుడు కూడా ఒక 20 పుస్తకాలు ఇచ్చా. ఆయనకు పుస్తకాలు అంటే ఎంత క్రేజ్ అంటే, మీ పుస్తక ఆవిష్కరణ చేసేటప్పుడు రవి గారు మీరు రాసిన బుక్స్ అన్నీ బయట మనం ఒక ఎగ్జిబిషన్ పెడితే ఎట్లా ఉంటుందని అడిగాడు ఆయన. నావి ఒక 100 పుస్తకాల దాకా ఉంటాయి. అంటే ముందు ఈ బుక్ ఆవిష్కరిద్దాంలేండి, అది ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం ఆ కార్యక్రమం, ఫోకస్ దీని మీద అని. సో అనేక మంది ఆయన పుస్తకాలు ఇవ్వడం నాకు తెలుసు, కవులు రచయితలు వీళ్ళు ఇవ్వడం, ఆయన కొంచెం ఆసక్తి చూపించటం. నేను జాషువా పుస్తకాలు ఇచ్చాను. జాషువా నవయుగ కవి కోకిల ఇవన్నీ ఉన్నాయని కదా, దళిత వర్గాల వాయిస్, కసిరి బుసకొట్టున అతని గాలి సోక, 4 పడగల హైందవ నాగరాజు అని రాసినవాడు. సరే ఇప్పుడు అక్కడే ఉన్నాడు అనుకుని పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే. పవన్ ఎందుకు కలిసావు నువ్వు? పవన్ కలవడం ఏంటని నన్ను మందలించారు. మర్యాదలు లేకుండా ఎక్కడికి పోతాయి? మనం మనుషులను స్నేహంగా కలుస్తాము, మాట్లాడతాము, మంచి చెడ్డ. కలవకూడదు, ఇది ఆ ఇంటికి ఇంటి మీద వాలకూడదు అన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఇలాంటివన్నీ కూడా మీరేమో సహాయం చేయరు, ఎందుకు ఇస్తారో ఎందుకు తీసేస్తారో తెలీదు. దాని అంతటి వెనుక ఇలాంటి కాంప్లెక్స్ రాజకీయాలు ఉన్నాయి అనేది ఆయన ఆరోపణ. సో ఇష్టాన్ని ఆధారాలని కూడా అన్నారు. ఏమిస్తారో మనం చూడాలి ఇంకా. ఓకే సార్, కాకపోతే ఇలా అతి నమ్మకంగా వచ్చి విధేయంగా ఉన్న వాళ్ళు ఎందుకు దూరం అవుతారు? దళిత నాయకులకి సమస్య ఎక్కువగా వస్తుంటుంది. విత్ డ్యూ సింపతీస్ నేను చెప్పేది, పెద్ద పొడుగు చేతల పందేరం అని ఎప్పుడున్నా పైన వాళ్ళు బాగానే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ అణగారిన వర్గాల వాళ్ళు మొన్న ఎవరో ఒక మిత్రుడు, నేను బీఆర్ఎస్లో ఎందుకు చేరారో అది ఇది అడుగుతుంటే చర్చలో, మీకేం తెలుసు సార్ ఆ బాధ, అది అద్దంకి దయాకరైనా ఇంకొకరైనా వాళ్ళ సమస్యలు అవి వేరుగా ఉంటాయి. అవి వాళ్ళు నిలదొక్కుకోవటము, ఒక దీనికి రావడం చాలా కష్టంగా ఉంటుంది పార్టీల్లో. రాజేందర్ అంతకుముందు కానీ, ఈటెల రాజేందర్ కానీ, అనేక మంది, శ్రావణ్ కానీ తెలంగాణలో. సార్, నంద్యాల జిల్లాలో వైసీపీ నేత హత్య మరొక్కసారి వైసీపీ పోలీసుల వైఫల్యం మీద చాలా సీరియస్ అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అయ్యారట. రాష్ట్రంలో ముఠాల పాలన కనిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం. టీడీపీ నాయకులే తన భర్తను చంపేశారని ఆ సుబ్బారాయుడు, చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఆరోపించడం. ఏంటి అసలు ఈ హత్యలు, ఈ దారుణాలు చేస్తున్నారంటూ ప్రతిరోజు ఏదో ఒక అంశం తెర మీదకి వస్తుంది, జరుగుతున్నాయి కదా. ఇప్పుడు తెర మీద రావడం హత్య జరిగింది కదా. ఈ హత్య కూడా తుపాకీతో కాల్చో, కత్తులతో పొడిచో కాదు, రాళ్లతో కొట్టి. నంద్యాల ఇప్పుడు జిల్లా అయింది. నిజానికి కర్నూలు జిల్లాలో కాస్త సంపన్నమైన ప్రాంతం, విద్య ఇవన్నీ ఉన్నటువంటిది. అటువంటి చోట ఈ సుబ్బారాయుడు అనే అతను, నేను ఇందాక వాళ్ళకు అనుకూలమైన పత్రిక ఉన్న దాంట్లోనే చదివాను ఏం రాశారని. తప్పకుండా ఈయన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి మళ్ళీ అట్లా ఏదో వెళ్ళాడు, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి సుబ్బారాయుడు అనే ఆయన.
అక్కడ ఈ బుడ్డా శ్రీనివాసరెడ్డి అనే ఆయన కూతురు ఎవరో అక్కడ సర్పంచ్ అయ్యారు, ఆయన తెలుగుదేశం. సో ఈ ఊళ్ళో మటుకు మా పార్టీకి ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటాను వైసీపీ కంటే ఆయన ఒక ఇంత మెజార్టీ తెస్తానని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసేది. మొన్న ఎన్నికల్లో గెలిచారు, శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోయాడు వైసీపీ ఎమ్మెల్యే, కానీ ఆయన అనుకున్నంత మెజార్టీ రాలేదు ఈ ఊళ్ళో. ఓకే, ఎవరికి? ఈ బుడ్డ శ్రీనివాసరెడ్డి ఆయన ఎంతైతే ప్రకటించాడో అంత మెజార్టీ రాలేదు. రాకపోవడానికి కారణం ఈ సుబ్బారాయుడు ఈ బ్యాచ్ వ్యతిరేకంగా పనిచేశారు, వైసీపీకి ఓట్లే ఇచ్చారు, మాకు రాకుండా చేశారు అనే కోపంతో వాళ్ళిద్దరూ కొంత ఘర్షణ కూడా పడ్డారు. ఇదేదో జరుగుతుందని సందేహం ఉండి సుబ్బారాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాపలా కూడా ఉన్నారు. పోలీసులు కాపలా అంటే పోలీసు ఫిర్యాదే కాకుండా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత దారుణమైన హత్య జరగడం తప్పకుండా చాలా తీవ్రమైన ఆందోళనకరమైన విషయం. కలెక్టర్ల సమావేశంలో కూడా ఇలాంటి విషయాలు చర్చిస్తారని మనం రెవెన్యూతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా చర్చకు వస్తాయని అనుకుంటాను. పోలీసులు అక్కడ నుంచి లేనప్పుడు ఇది జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు వచ్చారు, అతను ఉన్నాడని అడిగారట, ఆయన భార్య పేరు సుబ్బమ్మ మీద ఉంది, లేడు అని ఆమె చెప్తున్నా వాళ్ళు నమ్మకుండా లోపలికి చొరబడి అక్కడికక్కడ రాళ్లతోనే కొట్టి ఆయన ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత ఆమె కూడా గాయపడింది, ఆమె కూడా చికిత్స పొందుతుంది. సో తీవ్రమైన విషయం కదా. నంద్యాల లాంటి చోట ఇంతకుముందు కూడా ఘటనలు జరిగాయి. ఇదే సమయంలో ఇంకొక ఊళ్ళో కూడా జగ్గాయపేట అనుకుంటా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇవి తప్పకుండా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. హత్యలు అనేవి ఎప్పుడు రాజకీయాల్లో ఈ దాడులు హత్యలు పెరుగుతూ పోతే ఇంకా వచ్చే 5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా, వాళ్ళు ఓడిపోయిన పరిస్థితే. కాబట్టి తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఘటనను. సరే, జగన్ కూడా ట్వీట్ ఎక్స్లో ఆయన పెట్టాడు, ముఠాల పాలన జరుగుతుంది అంటే తనని ఫ్యాక్షనలిస్ట్ అనేవాళ్ళు కదా ఎప్పుడు. సో నేను కాదు, మీదే ముఠాల పాలన, ఇంత దారుణంగా మీరు హత్య చేశారు, ఇంకా కూడా రాష్ట్రంలో చట్టబద్ధ పాలన నడవడం లేదు, దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఈ ఘటనలన్నీ వరుసగా అంతకుముందు వినుకొండలో కూడా వెళ్ళొచ్చారు కదా, వినుకొండ హత్య కూడా ఎక్కువ రికార్డ్ అయింది రషీద్. కాబట్టి తీవ్రమైన విషయమే. ఇలాంటివి ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా మీరు కేసులు పెట్టండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ రాజకీయంగా ఒకరు ఓడిపోయి ఒకరు గెలవటం, ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఉంటాయి. చంద్రబాబే అంటున్నారు కదా, మేము మళ్ళీ ఓట్లు తీసుకుంటేనే వస్తామని. కాబట్టి ఈ హత్యలు చాలా దారుణమైనవి. ఎవరిని చంపినా మనం ఖండించాలి, ఇలాంటివి జరగకుండా చూడాలి. పోలీసులు కూడా ఇది ఆరోపణ, వట్టి ఆరోపణ అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ శ్రీనివాసరెడ్డితో పాటు 32 మంది మీద కేసు పెట్టారు, తెలుగుదేశం వాళ్ళ మీదే కేసు పెట్టారు. కాబట్టి తప్పకుండా సంబంధం ఉన్నట్టే కనిపిస్తుంది. వాళ్ళ గవర్నమెంటే కదా. ఓకే, ఇంక ఇందులో మీరు ఎక్కువ చేశారా, మేము ఎక్కువ చేసామా, అవును, ఇలాంటి వివాదం కంటే శాంతి భద్రతలు కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. సార్, వేర్ ఈజ్ వంశీ కొడాలి, ఇది పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా ట్రోల్ అవుతున్నది. అజ్ఞాతంలోకి వీళ్ళు వెళ్ళిపోయారని లుకౌట్ నోటీసులు ఇచ్చారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి ఇది వంశీ ఎపిసోడ్ ఏంటి? ఆయన రిజల్ట్ వచ్చిన రోజే వెళ్ళిపోయాడు అవుట్ ఆఫ్ కంట్రీస్కి, ఇక్కడ అసలు ఆయన లేడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆయన కూడా స్పందించకపోవడం ఏంటి? అరెస్ట్ చేశారని అంత అడవడైంది, కనీసం నేను అరెస్ట్ అవ్వలేదురా బాబు, నేను సేఫ్గానే ఉన్నాను, ఏ ఊర్లో ఉన్నాడో చెప్పనవసరం లేదు, మామూలుగానే ఒక మెసేజ్ పంపించాలి కదా, ఎందుకు పంపించట్లేదు? ఈ హైడ్రామా ఏంటి? కనీసం వర్మ కన్నా చెప్పాలి కదా. వర్మ అసలు ఎవరు 2 రోజులు మీరు చాలా ఎమోషనల్గా దీని మీద, వాళ్ళ ఫాలోవర్స్ కన్నా మెసేజ్ దీని మీద ఆయనకి వాళ్ళకి కూడా తెలియదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న శనివారం మనం చర్చించినప్పుడు నేను మీకు విషయం చెప్పాను, 24 గంటల లోపల ఆయన స్టేషన్కి హాజరుపరచాలి, కాబట్టి ఇంకో 2-3 గంటల తర్వాత అరెస్ట్ అయ్యాడో లేదో తెలుస్తుంది అని. ఇక్కడ వంశీ గురించిన చర్చ ఒకటైతే, ఆయన దొరికిపోయాడు అని చాలా బ్రహ్మాండంగా చర్చలు పెట్టిన మన మీడియా మిత్రులు కూడా ఒకసారి కొంచెం పునఃపరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంత హడావుడి చేస్తారు? లేకపోతే ఆధారం పూర్తిగా లేకుండా, అధికారంలో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, మీకు సంబంధాలు ఉన్నాయి, అటువంటి అప్పుడు అరెస్ట్ అవుతారు. ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యి 16 నెలలు ఉన్నాడు, లేకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి మొన్న ఇదయ్యారు, ది రిజల్ట్సే మారిపోయాయి. రాజకీయ నాయకులు లేదా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది అది చాలా దాన్ని ఓవర్ డ్రామటైజ్ చేసేసి, అది ఒక రఘురామకృష్ణరాజు కేసు వేరు, వెంజన్స్తో చేశారు అని, అందుకని దాన్ని మరీ పెంచాల్సిన అవసరం లేదు. వంశీ ఈజ్ ఐ థింక్ ఈ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నాడు అనుకోవాలి. నేను చెప్పబోయింది ఏంటంటే,
శనివారం సాయంత్రానికి పోలీసులు ప్రకటించలేదు, కానీ కూడా ఈయన పేర్ని నాని ప్రకటించాడు. దాని మీద పేర్ని నాని స్పందించాడు. ఏమని, వంశీ విదేశీ ఎక్కడున్నాడో జాగ్రత్తగానే ఉన్నాడు, ఇవన్నీ డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ ఒక కొలిక్కి రాగానే బయటకు వస్తాడు అన్న పద్ధతిలో ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ పార్టీ అక్నాలెడ్జ్ చేస్తూ ఉంది. అంటే అరెస్ట్ కాలేదు అని పేర్ని నాని ముందే, సరే ఆ పేర్ని నాని ముందే చెప్తున్నాడు, అరెస్ట్ కాలేదు, తగిన సమయంలో తగు జాగ్రత్తలతో బయటకు వస్తాడని ఆయన చెప్తున్నాడు. అంటే దాగుడు మూతలు ఏవో నడుస్తున్నాయి పోలీసులకు, పార్టీకి, వంశీకి మధ్యలో. బహుశా మరి ఆయన ఏమైనా కొన్ని షరతులు పెడుతున్నాడా, లేదా పోలీసుల నుంచి భద్రత కోరుతున్నాడా మనకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంటుంది సహజంగా. ఆయన మాట్లాడిన దానికి, చేసిన దానికి ఖచ్చితంగా నిజాలు వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుంటే కనుక ఇదే పరిస్థితి ఎన్నికల ముందు తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూడా మనం చూసాం. కొంతమంది అక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉండి సరిగ్గా కోర్టులో ప్రత్యక్షం కావటం, ఎన్ని రాజకీయాల్లో కేసుల్లో జరుగుతుంటాయి. ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఆయన మొన్ననే తీవ్రమైన మాటలు, తన పాత స్టైల్ ఇవన్నీ కూడా మాట్లాడారు. అయితే పేర్ని నాని దాని మీద కూడా రియాక్ట్ అయ్యాడు. కొడాలి నానికి క్యాన్సర్ వచ్చింది అది ఇది అని మీరు ప్రచారం చేశారు, వాళ్ళ అమ్మగారి కోసం ఆయన ఏదో వెళ్తే మీరు అంటే అది కూడా అంతే, అది కూడా ఇలాంటిదే. ఇప్పుడు రాజకీయంగాను వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టడమే కానీ ఆధారం లేని కథనాలను ఎక్కువగా చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. తర్వాత అవి నిజం కాదని అంతలోనే తేలిపోతుంది. ఏదో అంటారు కదా, విధేయనాడు కనిపించని చంద్రుడు తదేనాడు తానే కనిపిస్తాడని. నిన్న కనిపించకపోతే రేపు కనిపిస్తాడు. అందువల్ల నిజం తప్పకుండా బయటికి వస్తుంది. ఇన్ని కేసులు ఉన్న తర్వాత వాళ్ళు తప్పుకునే అవకాశం కూడా లేదు. కొడాలి వంశీ తప్పకుండా ఆ జాగ్రత్తలతో లేకపోతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియటం లేదు ఇప్పటికీ. లుకౌట్ నోటీసులు ప్రచారం ఎందుకండి, నేను అంటుంది పోలీసులు మేము ఫలానా చర్యలు తీసుకున్నామని ప్రకటించవచ్చు కదా. మొన్న మనం చర్చించిన తర్వాత దాని కింద కామెంట్స్ నేను చూశాను, మీకేం తెలియదు అది ఇది అంటే, మాకేం తెలుస్తుంది, మీకే తెలీదు, పోలీసులకు తెలీదు, పార్టీకి తెలీదు, అనుకూలమైన మీడియాకి తెలీదు. దాన్ని ఎందుకంత దాగుడు మొదలాడుతున్నందుకు మేము ఫలానా కేసులు ఉన్నాయి వాటి మీద వెతుకుతున్నాం, వంశీ మాకు ఈ దశలో ఉందని పోలీసు చెప్పొచ్చు. అవును, లేదంటే పార్టీ అంటే సరే ఈయన పేరుని చెప్పాడు కాబట్టి ఇంక మేము చెప్పాం కదా అంటారు వాళ్ళు. సో ఇదంతా రాజకీయ పొలిటికల్ డ్రామా అండి, అంతకంటే ఇంకా పొలిటికల్ డ్రామా తప్ప ఇందులో ఇంకేం లేదు. చూడాలి మరి. ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? 5 సంవత్సరాలు అప్పుడు కొద్దిగా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా అండి, ఎప్పుడైనా వాళ్ళే అధికారంలో ఉంటే కూడా ఇప్పుడు హర్ట్ అయిన వాళ్ళు, తర్వాత గురైన వాళ్ళు నోటి దురుసుగా ఒకటే కాదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు, పెత్తనాలు, ఆధిపత్యాలు వాటన్నిటి నోటి దురుసు అనేది ఈయనకు అడిషనల్. వీళ్ళిద్దరికీ దురుసు కూడా కాదు, దుర్భాషలు అవి. దుర్భాషలు, నిందారోపణలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, అది చాలా చాలా తప్పు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? కానీ కేసు అది కాదు కదా. కేసు తెలుగుదేశం కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసు ఇది. అది వచ్చిన తర్వాత మిగతావి కూడా వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. తప్పకుండా వంశీ మాట్లాడింది న్యూ లో ఇన్ ఏపీ పాలిటిక్స్, ఇన్ పాలిటిక్స్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. అందుకని వెంటనే వాళ్ళు మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు ఏదో తొడగోసుకుంటే నేను మెడకోసుకుంటాను, ఒకరిని చూసి ఒకరు ఇంకా అధమస్థాయిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. గన్నవరం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నాకు ఇప్పటికీ గుర్తుంది, 78లో చాలా కాలం తర్వాత సుందరయ్య గారు పోటీ చేశాడు. 78లో అప్పుడు ఒక పాత థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభం, జనతా పార్టీ నాయకులు అందరూ చాలా ఎంత హంగామాగా, నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1978. అలాంటి గన్నవరంలో ఇలాంటి చర్చలు, ఈ వాతావరణం వచ్చిన రోజు నుంచి టెన్షన్, ఇదే టెన్షన్. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఏం జరుగుతుందని. ఈ వాతావరణాన్ని మార్చి ప్రజాస్వామిక వాతావరణం రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. రెండోది, మేము పొరపాటు మాట్లాడాము అప్పుడేదో నామకార్థంగా కాదు, ఇప్పుడు కూడా చెప్పొచ్చు కదా. అవును, మెసేజ్లు పంపడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎవరు తగ్గకూడదు అన్నట్టు. యూట్యూబ్ కొడాలని ఇంకా హోప్లెస్, వర్స్ట్ అనుకోండి, మాటల వరకు సింపుల్ అలా మాట్లాడితేనే అది తనకు బ్రాండ్ వాల్యూ అనుకుంటాను.
కావచ్చు, ఆయన ఇప్పటికీ అలాగే మొన్న కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అదే మొన్న కూడా ఆశ్చర్యం. అందుకని తగ్గకూడదని. ఇప్పుడు పులి మీద స్వారీ చేయడం అనేది, పులి మీద స్వారీ చేసేవాళ్ళు దిగితే ఆ పులే తినేస్తుంది అన్నట్టు కాదు. మీరు ఒక స్టైల్ అడాప్ట్ చేసిన తర్వాత ఆ స్టైల్ ఇలాంటి స్టైల్ మరి తగ్గితే తగ్గారని వెంటనే మళ్ళీ వీళ్ళే పెడతారు కదా మళ్ళీ. కాబట్టి ఇదంతా ఈ పోటీ మధ్యలో వస్తున్నటువంటి దిగజారుడు అంతా, ఇంకేం లేదు. ఐ థింక్ మార్చుకుంటే ప్రజలు హర్షిస్తారు. తప్పు మాట్లాడచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ అలా నేర్చుకున్నాము అని చెప్తే కదా. అనవసరమైన అంశాలు కదా సార్. కాలు ఎగరేసుకుని తిరిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయటికి రావడానికి కూడా భయపడే వాళ్ళని ఎంకరేజ్ చేశారు కదా. జోగి రమేష్ గారు అవనండి, రోజా గారు, వీళ్ళందరూ వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు అంతే. ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. స్వయంకృతాపరాధం నెమ్మదిగా బయటకు వస్తారు. ఇంకా 100% పాళ్ళు అంతే. ఇప్పుడు అపరాధము శిక్ష అని కూడా కాదండి. ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు కదా. సరే ఒక 5-6 మంది ఉన్నారు. కొన్ని రోజులైన తర్వాత మెల్లగా వస్తారు. ఇప్పుడిప్పుడే కొన్ని వాళ్ళ అప్పుడప్పుడు విజువల్స్ అట్లాంటివి మనకు కనిపిస్తాయి, హఠాత్తుగా మాయమైపోతుంటాయి. దాన్ని వ్యక్తిగతమైన విషయంగా కాకుండా అసలు ప్రజాస్వామికంగా అంశాలు విషయాలు కాకుండా ఈ దుర్భాషలు, తగాదాలు, నిందలు, తిట్టిపోయడాలు, అధికారం అండ చూసుకొని అడ్డగోలుగా మాట్లాడకూడదు. అది చాలా కీలకమైంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కేవలం ఓటమి గెలుపే కాదు. మీరు కమల్ హాసన్ నాయకుడు సినిమా చూస్తారు కదా. ఆ నాయకుడు అంతా అయిపోయిన తర్వాత వాడెవడో చనిపోయిన ఇన్స్పెక్టర్ తాలూకు కొడుకు టీనో ఆనంద్, అప్పి వాడికి సరిగ్గా మానసిక స్థితి సరిగ్గా లేదు. అతను వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు. కథ ఇంకో విధంగా మారుతుంది. అందువల్ల మీరు హర్ట్ చేసినప్పుడు హర్ట్ అయిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు రకరకాలైనటువంటి స్పందనలు వాళ్ళలో ఉంటాయి. జాగ్రత్త పడాలి, వాటిని చక్కదిద్దుకోవాలి. సార్, యూట్యూబర్లపై ఆంక్షలు, ప్రసార సేవల నియంత్రణ సవరణ పేరిట నిబంధనలు, ఇది చాలా సీరియస్ అండి. వాస్తవంగా ఇప్పుడు చాలా విషయాలు యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ అనండి సోషల్ మీడియా అన్నది చాలా ముఖ్యమైనది. ఒక విధంగా మొన్న ఎన్నికల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ఇదైందని, అలాగే పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో వీటిని పెట్టడం, ఐ థింక్ మీరు కూడా బాగా పాపులర్ కదా మీది కూడా, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వము కొత్త తెచ్చే నిబంధనల ప్రకారము యూట్యూబర్లను కూడా న్యూస్ బ్రాడ్కాస్టర్లుగా గుర్తించబోతుంది. ఓకే, ఇప్పటివరకు కంటెంట్ వాళ్ళని కంటెంట్ క్రియేటర్స్ అంటున్నారు. వాస్తవంగా న్యూస్ అనేది కంటెంట్గా మార్చింది వాళ్ళే. వాళ్ళ అవసరాల కోసం ప్లాట్ఫామ్లు, వ్యూయర్షిప్, అడ్వర్టైజ్మెంట్లు, దీనికోసం అందులో అందరూ పెట్టుకోవచ్చు అన్నారు. అందరూ అకౌంట్స్ పెట్టుకున్నారు. కేవలం యూట్యూబే కాదు, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, ఇవి ఉన్నాయి కొన్ని ప్లాట్ఫామ్, ఓటీటీ, వీటన్నిటిలో కూడా వీళ్ళను కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు, ముఖ్యంగా వ్యక్తులను. ఇప్పుడు వ్యక్తులు కంటెంట్ క్రియేటర్స్ కాదు, వీళ్ళు కూడా న్యూస్ బ్రాడ్కాస్టర్సే. మీరు న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అని ఎప్పుడైతే అన్నారో మీకు వాళ్ళకు వర్తించే నిబంధనలన్నీ మీకు వర్తిస్తాయి. వర్తించినప్పుడు ఆధార్ కార్డు, అనేక ఆధారాలు ఉంటే తప్ప మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోరు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఎవరైనా పెట్టవచ్చు కదా. కాబట్టి అనేక ఆంక్షల వలయంలోకి వీళ్ళు రాబోతున్నారు. ఇంకొకటి, మన ఐటీ చట్టంలో సెక్షన్ 69 ఉంది. దాంట్లో దేశ సార్వభౌమత్వం, సమైక్యత ఇట్లాంటి వాటికి భంగం కలిగిస్తే కేంద్రం జోక్యం చేసుకోవచ్చని, అలాగే సబ్సెక్షన్ ఇంకోటి 15B కింద ఎవరికైనా ఉన్న ఫలానా కేంద్రం అనుమతి నిరాకరించవచ్చు, ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్స్కు. మీరు ఒకటి గుర్తించాలి, ఒక యూట్యూబర్ ఉన్నాడంటే కంటెంట్ అతనిది, బాధ్యత అతనిది, కానీ అది ప్రసారం చేసేది యూట్యూబ్. అవును. సో యూట్యూబ్కు కంటెంట్తో సంబంధం లేదు. అవును, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు వర్మ చేసింది బాగాలేదు, దాన్ని తీసేయమంటే ఉన్న ఫలాన్ని ఈ ఛానల్ తీసేయచ్చు. అవును. 2019 ఎన్నికల ముందు బోల్తా హిందుస్థానీ అనే ఒక పెద్ద ఛానల్ ఉండేది. దానికి 3-4 lakhs వీళ్ళు. అదే ఇప్పుడు ధ్రువరాటి అని ఉంటాడు, ఎక్కువగా మోదీ మీద విమర్శలతో చేస్తూ ఉంటాడు. ఆ బోల్తా హిందుస్థాన్ అనే వాళ్ళకు నోటీస్ వచ్చింది, మీరు 12 ప్రభుత్వ నోటీస్ ప్రకారం 12 గంటల్లో మీరు మూసేస్తామని. వీళ్ళు ఏదో స్పామ్ అనుకున్నారు, 12 గంటలకు మూసేద్దాం నిజంగానే. అంటే యూట్యూబ్ కానీ ఎక్స్ కానీ కేంద్రం కనుక చెప్తే తప్పకుండా తీసేయాలి. ఇది యూట్యూబర్లనండి, లేకపోతే ఈ సోషల్ మీడియా హక్కులు, స్వేచ్ఛ, ఈ ప్రసారాలను అడ్డుకోవడానికే తీసుకొస్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరం ఇది అన్నది. దీని మీద చాలా తీవ్రమైన ఆందోళన. దీని మీద
ఈరోజు కూడా తెలుగు పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా రాశారు. 2023 నవంబర్లో దీనికి సంబంధించి ఒక ముసాయిదా డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. డిసెంబర్ వరకు ఆ అభిప్రాయాలు అడిగారు. తర్వాత జనవరి 4 వరకు ఎక్స్టెండ్ చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ టైంలో అయినా కానీ యూట్యూబర్లను కాస్త వాళ్ళ చుట్టూ ఈ ఉచ్చు బిగించేటటువంటి చట్టం అయితే రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పటి స్వరూపం ఇప్పుడున్న అంత విస్తృతంగా ప్రతిదీ అక్కడ చూస్తున్నారు కదా జనం, ఛానల్స్ టైమింగ్స్ వీటితో సంబంధం లేకుండా. కాబట్టి యూట్యూబర్ల అంటే మీడియా మీద దాడి అన్నది కాస్త సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలకు దారితీస్తుందనే ఆందోళన బలంగా ఉంది. ఇది తీవ్రమైన విషయం. ఓకే సార్, ఏంటి ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్ ఎలా చూడాలి? అలా ఉంది ప్రపంచం. ముఖ్యంగా 3 అంశాలు బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఒకటి, అమెరికాలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. అప్పుడప్పుడు సైకిల్ లాగా వస్తుంటుంది మార్కెట్ వ్యవస్థలో. 2008లో ఒకసారి వచ్చింది సబ్ప్రైమ్ సంక్షోభం అని, తర్వాత ఒకసారి వచ్చింది కరోనా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దాదాపు అమెరికాలో ఉన్న ఫలానా 80 లక్షల ఉద్యోగాలు హుష్కాకి అయిపోతున్నాయి. 80 లక్షల ఉద్యోగాలు, 80 లక్షలు నాన్ ఫార్మ్ సెక్టర్లో ఉద్యోగాల అవసరం ఇంకా చాలా పెరిగిపోతుంది. ఇదంతా ఏం జరుగుతుందో తెలియదు. అలాగే కమలా హారిస్ ట్రంప్ మధ్యలో అధ్యక్ష ఎన్నిక, ఈ ఎన్నికల్లో ఎథనిక్ ప్రాబ్లమ్స్ అనండి, ఎకనమిక్ ప్రాబ్లమ్స్ అనండి, ఇవన్నీ కూడా తీవ్రంగా రాబోతున్నాయి. ఇవి చాలన్నట్టుగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తుంది అన్న దానికోసం ప్రపంచమంతా చాలా భయంగా ఎదురు చూస్తుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా తీవ్రమైన దానికి గురైపోయి ఎన్ విలువలో కూడా తీవ్రమైన ఒడిదుడుకులు వచ్చాయి. ఇవన్నీ ఒక్కసారిగా ప్రభావం చూపించి భారతదేశంలో స్టాక్ మార్కెట్ మొన్నే కదా బడ్జెట్ పెట్టుకొని అబ్బో అనుకుంటుంటే ఈ ఒక్క రోజులో, అంటే ఇప్పటికి కాదు, నేను చర్చకు వచ్చినప్పటికీ 14 లక్షల కోట్లు గల్లంతా అయిపోయినాయి. 14 లక్షల కోట్లు. మీలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టాకుల గురించి తెలుసుకొని ఆశపడి చేసిన మదుపరులు మీరే ముందుగా దెబ్బతింటారు, అంతే కదా. సో ఒకసారి తగ్గడం మొదలు పెట్టగానే పెద్ద పెద్ద కంపెనీలు చాలా, అందులో కూడా టాటా, జిందాల్ ఇలాంటి వాళ్ళవి ఎక్కువగా బలమైన సంస్థల షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి ఇప్పుడు దీంట్లో. సో దాంతో అమ్మకాలు పుంజుకున్నాయి, వేగంగా అమ్మడం మొదలు పెట్టారు, రేట్లు ఇంకా పడిపోతాయేమో అని. సో దాంతో ఒక పెద్ద క్రైసిస్, స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది ఒక 2 ఎన్నికల ఫలితాలకు ముందు కూడా క్రాష్ అయింది. ఇప్పుడు బడ్జెట్ అయిన తర్వాత క్రాష్ అవ్వడం అన్నది తప్పకుండా మార్కెట్ను చాలా ఆందోళన పరుస్తున్నటువంటి విషయం. ఇది ఇంటర్నేషనల్ కూడా కావడంతో దేశంలో పరిణామాలే కాదు కదా, ఇంటర్నేషనల్ మనమేం చేయలేం, మనమేం కంట్రోల్ చేయలేం. నిజంగా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం పెరిగితే, ఇజ్రాయిల్ అంటే గాజా మీద తీవ్రంగా దాడి చేస్తుంది, అక్కడ 40,000 మంది చచ్చిపోయారు ఇప్పటికీ. ఇది దీని గురించి అందరు మాట్లాడుతున్నారు, కానీ అసలు పౌరుల మీద ఈ యుద్ధాలు ఏంటో. అదే 40,000 మంది చచ్చిపోయారు. లాన్సెట్ అనే ఒక పత్రిక ఉంది, కరోనా అప్పుడు ఎక్కువగా పత్రిక గురించి వినేవాళ్ళు, అన్ని వివరాలు వాళ్ళు చెప్పేవాళ్ళు, మెడికల్ మ్యాగజైన్. వాళ్ళు చెప్పే ప్రకారం 186,000 మంది చచ్చిపోయారు గాజాలో. ఆ దేశ జనాభాలో 8% చచ్చిపోయారు. కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. అమెరికా, బ్రిటన్ ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తున్నాయి. అవును, అక్కడ పెట్రోల్ చమురు సంపన్నమైన వాళ్ళేమో అట్లుంటారు సహజంగా. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా కలిసి స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా తీవ్రమైన షేక్ అయిపోతూ ఉంది. మన దేశం మీద కూడా చాలా ప్రభావం, మధ్యతరగతి తీవ్రంగా దెబ్బతింటుందండి. ఎందుకంటే దీంట్లో ఈ మధ్యలోనే ఇవి కూడా పెరిగాయి. దానివల్ల మొన్న బడ్జెట్లో ఏమీ ఉపశమనం లేదని ఒకవైపు ఉసూరుమంటుంటే, ఇది పులి మీద పుట్టలాగా ఇది కూడా వచ్చి పడుతుంది. సరే, అమెరికాలో రేవంత్ పర్యటన ఎలా చూడాలి? అమెరికా వెళ్ళాడు రేవంత్ రెడ్డి, అసెంబ్లీ ముగించుకొని అసెంబ్లీ టు అమెరికాని వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పినట్టున్నాడు కేటీఆర్ కూడా. మీరు పెట్టుబడులు ఇవన్నీ కూడా తేవడానికి వెళ్తున్నారు, మీకు అంతా విజయం కలగాలి నేను కోరుతున్నాను. ఈ పద్ధతిలో అసెంబ్లీలో చాలా హోరాహోరీగా కొట్లాడుకున్నారు కదా ఉభయలు. సో అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళందరికీ సహకారం కోరడము, ఇదివరకు కూడా వాళ్ళు ఎలా తోడుగా ఉన్నారు. ఎన్ఆర్ఐలు చాలా ముఖ్య పాత్ర వహించారు మా విజయంలో అని కూడా అక్కడ అక్నాలెడ్జ్ చేశాడు ఆయన. ఇది కాంగ్రెస్ మొన్న విజయం సాధించడంలో ఎన్ఆర్ఐలు, తెలంగాణ ఎన్ఆర్ఐలు చాలా ముఖ్య పాత్ర వహించారని. సో ఇవన్నీ అక్కడ చెప్పి మద్దతు ఒకటి కూడగట్టుకోవడం, కొంత ఉప్పు తెచ్చుకోవడం, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇంకో దేశానికి కూడా వెళ్తారట ఆయన. సో గతంలో సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో సీనే తెలంగాణలో కూడా చూస్తాం.
అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇదే గత 10 ఏళ్లలో అంతా దెబ్బతింది, దివాళా తీసింది, మళ్ళీ మేము బతికించే ప్రయత్నం చేస్తున్నాం, మీ అందరి సహకారం కావాలి, ఈ పద్ధతిలో ఆయన అడుగుతున్నారు. చూద్దాం. రేవంత్కి బాగానే అభిమానులు ఉన్నారు కదా, హుషారుగా అవన్నీ యువకుడిలాగా మంచి నవయుగోడ్లాగా అక్కడికి వెళ్ళి హుషారుగా ఉంటాడు. మంచి టీ షర్ట్లు అవి వేసుకుంటే టీ షర్ట్లు అవి వేసుకొని షార్ప్గా సినారే భళారే అన్నిట్లో హుషారే అని ఆయన ఏదో జస్ట్ ఏదో టూరిస్ట్ వెళ్ళాడు సీఎం గారు కూడా. బై ఆల్ మీన్స్ రేవంత్ రెడ్డి క్యాజువల్గా ఉంటారు. అవును, అంటే ముఖ్యమంత్రి అన్న దానికి ఉండే ఇమేజ్ ఆయన కొంచెం మార్చారని చెప్పాలి. అంటే ఇలాగే ఉండాలి అన్నది కాకుండా